వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నందు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి వారి ఆధ్వర్యంలో పి శ్రీనివాసులు రాష్ట్ర కార్యదర్శి ఆదేశాల మేరకు ఈనాడు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో నిరాహార దీక్ష చేపట్టిన వారు బి రమణయ్య, వివి రమణ, టీవీఆర్ ఆంజనేయులు వీరు నిరాహార దీక్ష చేపట్టడం జరిగినది. వారికి తోడ్పాటుగా యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. వారి మాటల్లోనే విందాము. నా పేరు టీఆర్జీ రెడ్డి. నేను డిపో వర్కింగ్ ప్రెసిడెంట్గా గత కొద్ది రోజులుగా పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో భాగంగా గతంలో నైట్ అవుట్ అలవెన్సులు కొన్ని డిపోలకు ఇస్తూ ఉన్నారు. పూర్తిగా అన్ని డిపోలలో కూడా నైట్ అవుట్ అలవెన్సులు కలపాలని, 1/19 సర్క్యులర్ అమలు చేయాలని, కేవలము ఆఫీసర్లు ఏదైనా ఉంటే మేము అడిగిన దాంట్లో చూస్తాం చేస్తామనే తప్ప ఈ సర్క్యులర్లు కానీ మా యొక్క కోరికలు కానీ నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనము ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒకరోజు ధర్నానే, ఒకరోజు నిరాహార చేయడం జరిగింది. మొన్న 2 రోజుల క్రితము డిపిటిఓ గారి దగ్గర చర్చలు జరిగాయి. చర్చల సారాంశంలో కొన్ని అంశాలు మేము చెప్పడం జరిగింది. కానీ ఆయన కూడా చూస్తాం, చేద్దాము, తప్పకుండా చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ అవి అమలు అయ్యే ధోరణి లేదు. కాబట్టి ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి జమ్మలమడుగు డిఎం గారు కొన్ని అంశాల మీద ఛార్జ్షీట్లు ఇవ్వడము, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడము, ఒక్క యూనియన్కు సపోర్ట్ చేయడము, ఆయనకి ఇష్టం వస్తే చేస్తాడు లేకుంటే లేదు అనే ఒక ధోరణిలో ప్రవర్తించడము, కొన్ని డిపోలలో చార్ట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఫిక్స్డ్ చార్ట్ అనేది సంవత్సరానికి ఒకసారి అమలు చేస్తారు. అటువంటిది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా కూడా దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు. సర్వీసులు రాను సర్వీసులు కూడా కొన్ని సర్వీసులు తీసివేయడం జరుగుతుంది. ఏమి సార్, కొన్ని సర్వీసులు మాకు అవైలబుల్లో లేవు, కొన్ని సర్వీసులు తీసేస్తారంటే యూపీకే డబ్బులు రావడం లేదు. డబ్బులు రాకుంటే మేమేం చేయాలా, సర్వీసులు ఎత్తేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ రాత్రి 9 గంటలకు బయలుదేరే బెంగళూరు సర్వీసు పూర్తిగా పీబీసీ పెట్టేసి దాన్ని ఎత్తేసినారు. దానివలన చాలామంది ఎయిర్పోర్ట్కి పోయేవాళ్ళు డబ్బులు అయితే జమ్మలమడుగు డిపో కంటే కూడా బాగా వస్తున్నాయి. ఆ టైమింగ్లో జమ్మలమడుగు డిపోకు ఆ సర్వీసు వాళ్ళు అవైలబుల్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. డిపోలో కానీ కొన్ని సర్వీసులు ఇప్పటికీ తగ్గించడం జరిగింది. ఆ సర్వీసులను కూడా పునరుద్ధరించాలని, డిపో అభివృద్ధికి తోడ్పడాలని ఈరోజు మేము కోరుకుంటున్నాము. కానీ కేవలము ఈ యొక్క ఆఫీసర్లు ఏకపక్ష నిర్ణయాలతోనే ఈ యొక్క నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందువలన ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వీటిరావు, నేను పొద్దుటూరు డిపోలో ఏడీసీగా పనిచేస్తున్నాను. నేషనల్ మజ్దూర్ యూనియన్కు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు పొద్దుటూరు డిపోలో రీజనల్ కమిటీ పిలుపు మేరకు ప్రతి డిపోలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్షకు పిలుపునిచ్చినందువలన మా డిపో కమిటీ తరఫున ఈరోజు 2 డ్రైవర్లు 1 కండక్టర్లు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ నిరాహార దీక్షకు మా డిపో సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంటు, జోనల్ కమిటీ నాయకులు, డిపో యూనియన్ నాయకులు, సభ్యులు అందరూ
అధిక సంఖ్యలో భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. ఈ యొక్క రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రీజియన్ వ్యాప్తంగా ఉండబడిన డిపోలు అన్నింటిలోనూ రీజినల్ మేనేజర్ గారి అవగాహన లోపము, ఆయన నిర్లక్ష్యమైన ధోరణితో ఈ ఉండబడిన రీజినల్ వ్యాప్తంగా ఉండబడిన డిపోలలో సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాకుండా సమస్యలుగానే మిగిలిపోయి ఉన్నాయి. సమస్యల పరిష్కారం కొరకు ప్రాధేయపడినా కూడా చూస్తాం అంటూ దాటవేస్తున్నారే తప్ప పరిష్కారం వైపు ఏ ఒక్క అధికారి కూడా ఆలోచించి బాధ్యతగా పనిచేయడం లేదు. దీనికి నిరసనగా మా రీజినల్ సెక్రటరీ సుధాకర్ గారి పిలుపు మేరకు, రీజినల్ కమిటీ పిలుపు మేరకు ప్రతి డిపోలలో ఈరోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభించినాము. నేటి రిలే నిరాహార దీక్ష రేపటి ఆమరణ నిరాహార దీక్షకు కూడా దారితీసే పరిస్థితులు లేకుండా అధికారులు చొరవ తీసుకొని మా న్యాయమైన సమస్యలను చొరవతో అతి తొందరగా పరిష్కారం చేసి డిపోలలో ఉద్యోగులలో శాంతి భద్రతలకు చేయూతనిచ్చి ఎటువంటి అసంతృప్తి, ఎటువంటి ఆవేశాలకు లోను కాకుండా ఉద్యోగులలో సామరస్యంగా సమన్వయంగా పరిష్కారం చేసే దిశగా అధికారులు పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజుల్లో సోషల్ మీడియా రంగంలో యూట్యూబ్ ఛానల్స్ ప్రతి చిన్న పెద్ద సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ యూట్యూబర్స్ ఉండబట్టి వెలుగులో రాని సమస్యలు వెలుగులోకి తెచ్చి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. కావున మన సమస్యల కొరకు నిరంతరము పోరాటం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్కు మనము ప్రతి ఒక్కరము సపోర్టుగా నిలవవలసిందిగా అందరినీ కోరుచున్నాను. జిందాబాద్ రీజనల్ మొండి వైఖరి రక్షించాలి. రీజనల్ మేనేజర్ అసోసియేషన్ జిందాబాద్ రీజనల్ మొండి వైఖరి రక్షించాలి. రీజనల్ మేనేజర్ మొండి వైఖరి రక్షించాలి. రీజనల్ మేనేజర్ మొండి వైఖరి రక్షించాలి. ఆ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.